నమస్కారం మరియు సైబర్ సెక్యూరిటీకి స్వాగతం. నేను మీ సైబర్ సెక్యూరిటీ ఇన్స్ట్రక్టర్. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీకు మార్గదర్శకత్వం వహించడానికి ఇక్కడ ఉన్నాను. ఇది మన కోర్సులో మొదటి ఎపిసోడ్, ఇంట్రొడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ అనే మోడ్యూల్ని మనం ఈ రోజు ప్రారంభిస్తున్నాము. ఈ ఎపిసోడ్తో మీరు సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలోకి మొదటి అడుగు వేస్తున్నారు. ఈ కోర్సు కేవలం టెక్నికల్ పదాలను నేర్చుకోవడం మాత్రమే కాదు, డిజిటల్ ప్రపంచంలో మిమ్మల్ని, మీ డేటాను మరియు మీ సంస్థలను ఎలా రక్షించుకోవాలో అర్థం చేసుకోవడం. ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. ఈ ఎపిసోడ్లో అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్న నుండి మనం మొదలు పెడతాము. 2026 నాటికి సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంత ముఖ్యమైనదిగా మారిందో, డిజిటల్ ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో చర్చిస్తాము. వివిధ రకాల సైబర్ బెదిరింపులు, మాల్వేర్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్ వంటివి ఎలా పనిచేస్తాయో వివరంగా తెలుసుకుంటాం. సైబర్ సెక్యూరిటీకి మూలస్తంభమైన CIA ట్రయాడ్ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ, అవైలబిలిటీ గురించి లోతుగా అర్థం చేసుకుంటాం. చివరగా కొన్ని నిజప్రపంచ సైబర్ దాడి ఉదాహరణలను చూస్తాం. అవి మనకు ఎలా పాఠాలు నేర్పిస్తాయో విశ్లేషిస్తాం. ఈ జ్ఞానం మీ సైబర్ సెక్యూరిటీ ప్రయాణానికి బలమైన పునాదిని వేస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మనం మొదలు పెడదాం. సరే, మనం మొదట అత్యంత ప్రాథమిక ప్రశ్నతో ప్రారంభిద్దాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, సైబర్ సెక్యూరిటీ అనేది మన డిజిటల్ను, అంటే మన కంప్యూటర్లు, నెట్వర్క్లు, ప్రోగ్రాంలు మరియు డేటాను దొంగతనం, నష్టం, అనాథరైజ్డ్ యాక్సెస్ లేదా ఏ రకమైన డిజిటల్ దాడి నుండి అయినా రక్షించడానికి ఉపయోగించే పద్ధతులు, టెక్నాలజీలు మరియు ప్రక్రియల సమాహారం. మన భౌతిక ప్రపంచంలో మన ఇళ్లను దొంగల నుండి, ఆస్తులను నష్టం నుండి రక్షించుకోవడానికి మనం తాళాలు, భద్రతా కెమెరాలు, అలారాలు ఉపయోగిస్తాం కదా? అలాగే డిజిటల్లో మన విలువైన సమాచారాన్ని, సిస్టంలను రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీ ఒక రక్షణ కవచం లాంటిది. ఇక్కడ మనం రక్షించాల్సినవి కేవలం మీ వ్యక్తిగత ల్యాప్టాప్ లేదా ఫోన్ మాత్రమే కాదు. ఒక పెద్ద సంస్థ యొక్క సర్వర్లు, నెట్వర్క్లు, క్లౌడ్ డేటా, సున్నితమైన కస్టమర్ సమాచారం, ఆర్థిక రికార్డులు, పరిశోధన డేటా, ఇవన్నీ కూడా డిజిటల్ అసెట్స్ కిందకు వస్తాయి. ఈ డిజిటల్ పై జరిగే దాడులను సైబర్ అటాక్స్ అంటారు. సైబర్ సెక్యూరిటీ ఈ దాడుల నుండి రక్షణ కల్పించి మన డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించినది మాత్రమే కాదు, సరైన విధానాలు, అవగాహన మరియు మనుషుల ప్రవర్తన కూడా ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అంశం గురించి మనం మరింత లోతుగా తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీ యొక్క పరిధి కేవలం ఒక కంప్యూటర్ని రక్షించడం కంటే చాలా విస్తృతమైనది. ఇది నెట్వర్క్లు, అప్లికేషన్లు, డేటా, క్లౌడ్ సిస్టంలు, మొబైల్ పరికరాలు మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT పరికరాలను కూడా కవర్ చేస్తుంది. ఉదాహరణకు, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మీ నెట్వర్క్లోకి అనాథరైజ్డ్ను నిరోధించడం. అప్లికేషన్ సెక్యూరిటీ అంటే మీ సాఫ్ట్వేర్ అప్లికేషన్లలోని లోపాలను సరిదిద్దడం. డేటా సెక్యూరిటీ అంటే మీ డేటాను ఎన్క్రిప్షన్, యాక్సెస్తో రక్షించడం. క్లౌడ్ సెక్యూరిటీ అనేది క్లౌడ్లో డేటాను మరియు అప్లికేషన్లను సురక్షితంగా ఉంచడం. ఇవన్నీలో భాగమే. మరి సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంత ముఖ్యం? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి వ్యాపారం, ప్రతి ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయి. మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తాం, సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతాం, ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం. వ్యాపారాలు తమ కస్టమర్ డేటాను, ఆర్థిక రికార్డులను డిజిటల్గా నిల్వ చేస్తాయి. ప్రభుత్వాలు పౌరుల సమాచారాన్ని, జాతీయ భద్రతా డేటాను డిజిటల్గా నిర్వహిస్తాయి. ఈ సమాచారం దొంగిలించబడినా, నష్టం వాటిల్లినా లేదా తప్పుగా మార్చబడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. వ్యక్తిగత గోప్యత కోల్పోవడం, ఆర్థిక నష్టం, వ్యాపారాలు మూతపడటం, చివరికి దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
కాబట్టి సైబర్ సెక్యూరిటీ కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఇది మన డిజిటల్ జీవనశైలికి మరియు భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. మనం ఇప్పుడు 2026లో ఉన్నామని ఊహించుకుందాం. సైబర్ సెక్యూరిటీ ఎందుకు మరింత ముఖ్యమైనదిగా మారింది? డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఒక బజ్వర్డ్ కాదు, అది ఒక వాస్తవం. 2026 నాటికి మన జీవితంలోని ప్రతి కోణం డిజిటల్ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ పరికరాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మన స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ కార్లు, స్మార్ట్ సిటీలు, చివరికి మన ఆరోగ్య పరికరాలు కూడా ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు మషీన్ లెర్నింగ్ ఎంఎల్ ఆటోమేషన్ డేటా అనాలిసిస్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. రిమోట్ వర్క్ మరియు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ సర్వసాధారణమయ్యాయి. దీంతో సాంప్రదాయ నెట్వర్క్ బౌండరీస్ మసకబారాయి. ఈ డిజిటల్ విస్తరణతో పాటు అటాక్ సర్ఫేస్ కూడా విపరీతంగా పెరిగింది. అంటే హ్యాకర్లు దాడి చేయడానికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. సైబర్ బెదిరింపులు మరింత అధునాతనంగా, నైపుణ్యంగా మారాయి. నేషన్ స్టేట్ యాక్టర్స్, ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్ గ్రూప్స్ మరియు హ్యాక్టివిస్ట్స్ వంటి వివిధ రకాల శత్రువులు తమ దాడులను మెరుగుపరుచుకుంటున్నారు. ఈ దాడులు కేవలం ఆర్థిక నష్టాన్ని మాత్రమే కాకుండా కీలకమైన మౌలిక సదుపాయాలను, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభావితం చేయగలవు, సామాజిక అశాంతిని సృష్టించగలవు మరియు జాతీయ భద్రతకు ముప్పు కలిగించగలవు. ఉదాహరణకు, ఒక ఆసుపత్రిలోని ఐఓటీ మెడికల్పై దాడి జరిగితే ప్రాణనష్టం సంభవించవచ్చు. ఒక యూటిలిటీపై దాడి జరిగితే విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చు. అందువల్ల 2026 మరియు ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ కేవలం ఐచ్ఛికం కాదు, ఇది ఒక ప్రాథమిక అవసరం. మన సమాజం యొక్క స్థిరత్వానికి మరియు శ్రేయస్సుకు ఇది చాలా కీలకం. ఇప్పుడు డిజిటల్లో మనల్ని బెదిరించే కొన్ని ప్రధాన రకాల సైబర్ బెదిరింపులను చూద్దాం. వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మనం దేని నుండి రక్షించుకుంటున్నామో తెలిస్తేనే సరైన రక్షణ పద్ధతులను అమలు చేయగలం. మొదటి మరియు అత్యంత సాధారణ బెదిరింపు మాల్వేర్. మాల్వేర్ అనే పదం మలిషియస్ సాఫ్ట్వేర్ అనే రెండు పదాల కలయిక. పేరులోనే ఉంది కదా, ఇది ఒక హానికరమైన సాఫ్ట్వేర్. కంప్యూటర్ సిస్టంలకు హాని కలిగించడం, వాటిని ఆటంకపరచడం, రహస్య సమాచారాన్ని దొంగిలించడం లేదా అనాథరైజ్డ్ యాక్సెస్ పొందడం దీని ప్రధాన ఉద్దేశ్యం. మాల్వేర్ అనేక రూపాల్లో వస్తుంది. వైరసెస్, వార్మ్స్, ట్రోజన్స్, స్పైవేర్, యాడ్వేర్, రూట్కిట్స్ మరియు ర్యాన్సమ్వేర్. దీని గురించి మనం త్వరలో వివరంగా మాట్లాడుకుందాం. ఒక వైరస్ మీ కంప్యూటర్లోకి వచ్చి తన కాపీలను ఇతర ప్రోగ్రాంలలోకి చొప్పించి విస్తరిస్తుంది. వార్మ్ అనేది స్వతంత్రంగా నెట్వర్క్లలో విస్తరించే మాల్వేర్. ట్రోజన్ హార్స్ అనేది ఒక చట్టబద్ధమైన ప్రోగ్రాం వలె కనిపించి లోపల దాగి ఉన్న హానికరమైన కోడ్ను కలిగి ఉంటుంది. ఇది పురాతన గ్రీకు ట్రోజన్ యుద్ధంలోని చెక్క గుర్రం లాంటిది. స్పైవేర్ మీ ఆన్లైన్ కార్యకలాపాలను రహస్యంగా పర్యవేక్షిస్తుంది. పాస్వర్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంది. యాడ్వేర్ అనవసరమైన ప్రకటనలను ప్రదర్శిస్తుంది. మాల్వేర్ మీ సిస్టమ్ పనితీరును నెమ్మది చేయగలదు, మీ ఫైళ్లను నాశనం చేయగలదు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగలదు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మరియు జాగ్రత్తగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ మాల్వేర్ నుండి రక్షించుకోవడానికి కొన్ని ప్రాథమిక మార్గాలు. తదుపరి ముఖ్యమైన బెదిరింపు ఫీషింగ్. ఫీషింగ్ అనేది ఒక రకమైన సోషల్ ఇంజనీరింగ్ అటాక్. దీనిలో దాడి చేసేవారు తమను తాము విశ్వసనీయమైన సంస్థగా లేదా వ్యక్తిగా నమ్మించి బాధితుల నుండి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎక్కువగా ఇమెయిల్లు, టెక్స్ట్ మెసేజ్లు, స్మిషింగ్ లేదా ఫోన్ కాల్స్, విషింగ్ ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు, మీరు మీ బ్యాంక్ నుండి వచ్చినట్లుగా కనిపించే ఒక ఇమెయిల్ను పొందవచ్చు, మీ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయమని లేదా ఒక అనుమానాస్పద లావాదేవీని ధృవీకరించమని అడుగుతూ ఒక లింక్ను క్లిక్ చేయమని అది మిమ్మల్ని కోరుతుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తే
అది మీ బ్యాంక్ వెబ్సైట్ వలె కనిపించే నకిలీ వెబ్సైట్కు మిమ్మల్ని దారితీస్తుంది. మీరు అక్కడ మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా స్మిషింగ్ అనేది టెక్స్ట్ మెసేజ్ల ద్వారా, విషింగ్ అనేది వాయిస్ కాల్స్ ద్వారా జరుగుతుంది. ఫీషింగ్ దాడుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్స్, సోషల్ సెక్యూరిటీ నంబర్స్ వంటి వ్యక్తిగత డేటాను దొంగిలించడం. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్ మరియు ఫైనాన్షియల్కు దారితీస్తాయి. ఫీషింగ్ దాడులను గుర్తించడానికి ఎల్లప్పుడూ ఇమెయిల్ పంపినవారి చిరునామాను తనిఖీ చేయండి. లింక్లను క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మరియు అధికారిక వెబ్సైట్ల నుండి మాత్రమే లాగిన్ అవ్వండి. ఒక విశ్వసనీయ సంస్థ మీ పాస్వర్డ్ లేదా సున్నితమైన సమాచారాన్ని ఇమెయిల్ లేదా టెక్స్ట్ ద్వారా అడగదు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ర్యాన్సమ్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా విధ్వంసకరమైన మాల్వేర్ రకాల్లో ఒకటి. ర్యాన్సమ్వేర్ అనేది ఒక రకమైన మాల్వేర్. అది మీ కంప్యూటర్ సిస్టంలోకి ప్రవేశించిన తర్వాత మీ ఫైళ్లను లేదా మీ మొత్తం సిస్టంను ఎన్క్రిప్ట్ చేస్తుంది, అంటే వాటిని లాక్ చేస్తుంది, తద్వారా మీరు వాటిని యాక్సెస్ చేయలేరు. ఆ తర్వాత మీ ఫైళ్లను డిక్రిప్ట్ చేయడానికి, అంటే అన్లాక్ చేయడానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని ర్యాన్సమ్, మోక్షద్రవ్యం చెల్లించాలని ఇది డిమాండ్ చేస్తుంది. ఈ ర్యాన్సమ్ సాధారణంగా క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ వంటివి రూపంలో అడగబడుతుంది, ఎందుకంటే ఇది దాడి చేసేవారిని గుర్తించడం కష్టతరం చేస్తుంది. ఒక ర్యాన్సమ్వేర్ దాడి జరిగినప్పుడు మీ కంప్యూటర్ స్క్రీన్పై ఒక ర్యాన్సమ్ నోట్ కనిపిస్తుంది. అది ఫైళ్లు ఎన్క్రిప్టెడ్ అయ్యాయని, వాటిని తిరిగి పొందడానికి ఎలా చెల్లించాలో వివరిస్తుంది మరియు తరచుగా ఒక డెడ్లైన్ కూడా ఇస్తుంది. గడువులోగా చెల్లించకపోతే డేటా శాశ్వతంగా కోల్పోతుందని లేదా ర్యాన్సమ్ మొత్తం పెరుగుతుందని బెదిరిస్తుంది. ర్యాన్సమ్వేర్ దాడులు వ్యక్తుల నుండి పెద్ద సంస్థల వరకు ఎవరికైనా జరగవచ్చు. వాన్నాక్రాయ్ మరియు నాట్పెట్యా వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ సంస్థలను ప్రభావితం చేశాయి, బిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించాయి. ర్యాన్సమ్వేర్ నుండి రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మార్గం రెగ్యులర్ బ్యాకప్స్ కలిగి ఉండటం మరియు వాటిని మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరుగా ఉంచడం. అంతేకాకుండా అనుమానాస్పద ఇమెయిల్లు, లింక్లు లేదా అటాచ్మెంట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫీషింగ్ అనేది ర్యాన్సమ్వేర్ వ్యాప్తి చెందడానికి ఒక సాధారణ మార్గం. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ యొక్క అత్యంత ప్రాథమిక సూత్రాలలో ఒకటైన CIA ట్రయాడ్ గురించి తెలుసుకుందాం. CIA ట్రయాడ్ అనేది కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ మరియు అవైలబిలిటీ అనే 3 కీలక భావనలను సూచిస్తుంది. ఈ 3 అంశాలు ఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వ్యవస్థకైనా పునాది. ముందుగా కాన్ఫిడెన్షియాలిటీ గురించి మాట్లాడుకుందాం. కాన్ఫిడెన్షియాలిటీ అంటే సెన్సిటివ్ను అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుండి రక్షించడం. కేవలం అధీకృత వ్యక్తులు మాత్రమే సమాచారాన్ని చూడగలగాలి లేదా యాక్సెస్ చేయగలగాలి అని ఇది నిర్ధారిస్తుంది. ఉదాహరణకు, మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలు, మీ మెడికల్ రికార్డులు లేదా ఒక సంస్థ యొక్క వాణిజ్య రహస్యాలు ఇవన్నీకి ఉదాహరణలు. ఈ సమాచారం బయటి వ్యక్తులకు లేదా పోటీదారులకు చేరితే తీవ్రమైన నష్టం జరగవచ్చు. అమలు చేయడానికి కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి. పాస్వర్డ్స్ మరియు మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ MFA అనేది మీ అకౌంట్లలోకి అన్ఆథరైజ్డ్ను నిరోధించడానికి ఉపయోగించబడుతుంది. ఎన్క్రిప్షన్ అనేది డేటాను చదవడానికి వీలులేని ఫార్మాట్లోకి మార్చడం, తద్వారా అది దొంగిలించబడినా దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్స్, ఉదాహరణకు ఒక ఫైల్ను ఎవరు చూడగలరు లేదా మార్చగలరు అని నియంత్రించడం కూడా నిర్వహించడానికి సహాయపడతాయి. ఒక లాకర్ గదిలో మీ విలువైన వస్తువులను భద్రంగా ఉంచడంకి ఒక చక్కటి పోలిక. మీరు మాత్రమే తాళం చెవిని కలిగి ఉంటారు, కాబట్టి మీ వస్తువులను ఎవరూ చూడలేరు లేదా దొంగిలించలేరు. CIAలోని రెండవ భాగం ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే సమాచారం దాని లైఫ్ సైకిల్ అంతటా ఖచ్చితమైనదిగా, పూర్తి స్థాయిలో మరియు అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్ నుండి రక్షించబడిందని నిర్ధారించడం. సరళంగా చెప్పాలంటే, డేటా దాని అసలు రూపంలో
మార్చబడకుండా లేదా నాశనం చేయబడకుండా ఉండాలి. ఉదాహరణకు, మీరు ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, మీరు పంపిన మొత్తం మరియు లబ్ధిదారుడు స్వీకరించిన మొత్తం ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. ఎవరైనా మధ్యలో వచ్చి ఆ మొత్తాన్ని లేదా లబ్ధిదారుడి అకౌంట్ నంబర్ను మార్చగలిగితే ఇంటెగ్రిటీ కోల్పోయినట్లే. ఇంటెగ్రిటీ కోల్పోవడం వల్ల ఆర్థిక మోసాలు, తప్పుడు నిర్ణయాలు, సిస్టమ్ లోపాలు మరియు రెప్యుటేషనల్ డ్యామేజ్ వంటి తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. నిర్వహించడానికి ఉపయోగించే కొన్ని పద్ధతులు హ్యాషింగ్ మరియు డిజిటల్ సిగ్నేచర్స్. హ్యాషింగ్ అనేది ఒక డేటా ముక్కకు ఒక ప్రత్యేకమైనను సృష్టించడం. డేటాలో చిన్న మార్పు వచ్చినా హ్యాష్ విలువ మారుతుంది, తద్వారా మార్పు జరిగిందని మనం గుర్తించవచ్చు. డిజిటల్ సిగ్నేచర్స్ ఒక డాక్యుమెంట్ లేదా మెసేజ్ దాని మూలం నుండి వచ్చిందని మరియు అది మార్చబడలేదని నిర్ధారించడంలో సహాయపడతాయి. వర్జన్ కంట్రోల్ సిస్టమ్స్ కూడా నిర్వహించడంలో సహాయపడతాయి, ఎందుకంటే అవి డేటా యొక్క వివిధను ట్రాక్ చేస్తాయి మరియు అవసరమైతే మునుపటికు తిరిగి వెళ్లడానికి అనుమతిస్తాయి. ఒక రెసిపీని సరిగ్గా పాటించడంకి మంచి పోలిక. రెసిపీలోని పదార్థాలు లేదా పరిమాణాలను మార్చకుండా దాని అసలు రూపంలోనే ఉంచడం, తద్వారా చివరి ఉత్పత్తి అనుకున్న విధంగానే వస్తుంది. సిఐఏలోని మూడవ మరియు చివరి భాగం అవైలబిలిటీ. అవైలబిలిటీ అంటే అధీకృత వినియోగదారులు అవసరమైనప్పుడు సమాచారాన్ని మరియు సిస్టంలను యాక్సెస్ చేయగలరని నిర్ధారించడం. ఇదిలో తరచుగా విస్మరించబడే అంశం, కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంత భద్రంగా ఉన్నా ఒక సిస్టమ్ లేదా డేటా అందుబాటులో లేకపోతే అది ఉపయోగపడుతుంది కదా? ఉదాహరణకు, మీరు మీ ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ బ్యాంక్ సర్వర్ డౌన్ అయి ఉంది, లేదా ఆసుపత్రిలోని ఒక క్రిటికల్ సిస్టమ్ పనిచేయడం లేదు. ఈ సందర్భాలలో అవైలబిలిటీ కోల్పోయినట్లే. అవైలబిలిటీ కోల్పోవడం వల్ల వ్యాపార నష్టం, కస్టమర్ డిసాటిస్ఫాక్షన్, రెప్యుటేషనల్ డ్యామేజ్ మరియు కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా సంభవించవచ్చు. నిర్వహించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. రెగ్యులర్ బ్యాకప్స్ అనేది డేటా కోల్పోయినప్పుడు లేదా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి కీలకం. రిడెండెన్సీ అంటే కీలకమైన సిస్టంలకు డూప్లికేట్ కంపోనెంట్స్ లేదా బ్యాకప్ను కలిగి ఉండటం, తద్వారా ఒకటి విఫలమైనా ఇంకొకటి వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ డిఆర్పి మరియు బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్స్ బీసీపీ సంస్థలు మేజర్ ఇన్సిడెంట్స్ నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. డిస్ట్రిబ్యూటెడ్ డెనాయల్ ఆఫ్ సర్వీస్ డిడిఓఎస్ దాడుల నుండి రక్షణ కూడా నిర్ధారిస్తుంది, ఎందుకంటే డిడిఓఎస్ దాడులు ఒక సర్వర్ను ట్రాఫిక్తో నింపి దానిని అందుబాటులో లేకుండా చేస్తాయి. ఒక గ్రంథాలయం ఎప్పుడూ తెరిచి ఉండటం మరియు సభ్యులు పుస్తకాలను ఎప్పుడైనా తీసుకోగలగడంకి ఒక మంచి పోలిక. ఇప్పుడు మనం కొన్ని నిజప్రపంచ సైబర్ దాడి ఉదాహరణలను చూద్దాం. ఈ దాడులు సైబర్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమైనదో మరియు ఒక బలహీనత ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో స్పష్టంగా చూపుతాయి. మొదటి ఉదాహరణ 2021లో జరిగిన కోలోనియల్ పైప్లైన్ దాడి. కోలోనియల్ పైప్లైన్ అనేది యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద పైప్లైన్ సిస్టమ్. ఇది తూర్పు తీరానికి ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. ఇది దేశంలోని మొత్తం ఇంధన వినియోగంలో దాదాపు 45% సరఫరా చేస్తుంది. మే 2021 నెలలో డార్క్సైడ్ అనే ర్యాన్సమ్వేర్ గ్రూప్ ఈ పైప్లైన్ యొక్క ఐటీ నెట్వర్క్పై దాడి చేసింది. ఈ దాడి కోలోనియల్ పైప్లైన్ యొక్క బిల్లింగ్ సిస్టమ్స్ మరియు ఇతర కీలకమైన ఆపరేషనల్ను ఎన్క్రిప్టెడ్ చేసింది. దాడిని ఎదుర్కొన్న వెంటనే కోలోనియల్ పైప్లైన్ ముందు జాగ్రత్త చర్యగా తమ మొత్తం పైప్లైన్ను నిలిపివేసింది. ఈ షట్డౌన్ దాదాపు 6 రోజుల పాటు కొనసాగింది. ఇది యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరంలో తీవ్రమైన ఇంధన కొరతకు మరియు పెట్రోల్ ధరల పెరుగుదలకు దారితీసింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గ్యాస్ స్టేషన్లలో పొడవైన క్యూలు కనిపించాయి. ఈ దాడి అవైలబిలిటీ యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా చూపింది. ఒక కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోతే అది ఎంత పెద్ద ఆర్థిక మరియు సామాజిక సంక్షోభానికి దారితీస్తుందో ఈ సంఘటన నిరూపించింది.
కోలోనియల్ పైప్లైన్కు సుమారు $4.4 మిలియన్ క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించింది. అయినప్పటికీ దాదాపు సగం డబ్బును FBI తిరిగి పొందింది. ఈ దాడి క్రిటికల్పై సైబర్ సెక్యూరిటీ యొక్క అవసరాన్ని మరియు ర్యాన్సమ్వేర్ బెదిరింపుల యొక్క తీవ్రతను ప్రపంచానికి మరోసారి గుర్తుచేసింది. తదుపరి ఉదాహరణ 2013లో జరిగిన టార్గెట్ డేటా బ్రీచ్. టార్గెట్ అనేది యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద రీటైల్లో ఒకటి. 2013లో హాలిడే షాపింగ్ సీజన్ పీక్ సమయంలో టార్గెట్ ఒక భారీ డేటాకు గురైంది. దాడి చేసేవారు టార్గెట్ యొక్క HVAC సిస్టమ్ వెండర్ సప్లై చైన్ అటాక్ ద్వారా నెట్వర్క్లోకి ప్రవేశించారు. ఒకసారి నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత వారు పాయింట్ ఆఫ్ సేల్ POS సిస్టంలను టార్గెట్ చేసిను ఇన్స్టాల్ చేశారు. ఈ మాల్వేర్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్తో చెల్లింపులు చేసినప్పుడు వారి కార్డ్ను దొంగిలించింది. ఈ దాడి దాదాపు 40 మిలియన్ల క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ రికార్డులను మరియు 70 మిలియన్ల కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని, పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్లు బహిర్గతం చేసింది. ఈ దాడి కాన్ఫిడెన్షియాలిటీ యొక్క తీవ్రమైన ఉల్లంఘన. కస్టమర్ల సున్నితమైన ఆర్థిక మరియు వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కింది. దీనివల్లకు బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది, రెప్యుటేషనల్ డ్యామేజ్ జరిగింది మరియు CEO రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన థర్డ్ పార్టీ వెండర్స్ ద్వారా వచ్చే బెదిరింపుల, సప్లై చైన్ రిస్క్స్ గురించి మరియు ఒక సంస్థ యొక్క మొత్తం సైబర్ సెక్యూరిటీ పాస్చర్ ఎంత పటిష్టంగా ఉండాలో గుణపాఠం నేర్పింది. ఒక పెద్ద సంస్థ కూడా సైబర్ సెక్యూరిటీను కలిగి ఉండవచ్చని మరియు ఈను గుర్తించి సరిదిద్దకపోతే ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఈ దాడి చూపింది. మూడవ ఉదాహరణ 2020లో బయటపడిన SolarWinds సప్లై చైన్ అటాక్. ఇది లోనే అత్యంత అధునాతన మరియు విస్తృతమైన సైబర్ దాడులలో ఒకటిగా పరిగణించబడుతుంది. SolarWinds అనేది IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ను అందించే ఒక సంస్థ. వారి ప్రధాన ఉత్పత్తి ఓరియోన్ ప్లాట్ఫార్మ్. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ మరియు ఇతర పెద్ద సంస్థలు తమ నెట్వర్క్లను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తాయి. దాడి చేసేవారు నేషన్ స్టేట్గా భావించబడుతున్నారు. SolarWinds యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ను రాజీపడి వారి ఓరియోన్ సాఫ్ట్వేర్లో ఒక మలిషియస్ కోడ్ బ్యాక్డోర్ ను చొప్పించారు. ఈతో కూడిన సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకున్న SolarWinds కస్టమర్లందరూ తెలియకుండానే దాడికి గురయ్యారు. ఈ బ్యాక్డోర్ దాడి చేసేవారికి ఈ సంస్థల నెట్వర్క్లలోకి అన్ఫెటర్డ్ను కల్పించింది. తద్వారా వారు సున్నితమైన డేటాను దొంగిలించగలిగారు మరియు దీర్ఘకాలిక ఎస్పియనేజ్ను నిర్వహించగలిగారు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ ఏజెన్సీలు, రక్షణ సంస్థలు మరియు అనేక పెద్ద టెక్నాలజీ కంపెనీలతో సహా 10,000 మంది SolarWinds కస్టమర్లు ప్రభావితమయ్యారు. ఈ దాడి సప్లై చైన్ అటాక్స్ యొక్క తీవ్రతను మరియు అవి ఎంత నమ్మకద్రోహంగా ఉంటాయో వెల్లడించింది. కాన్ఫిడెన్షియాలిటీ మరియు ఇంటెగ్రిటీ రెండింటికీ ఈ దాడి తీవ్రమైన ముప్పు కలిగించింది. ఒక విశ్వసనీయ సాఫ్ట్వేర్ వెండర్ ద్వారా దాడి జరగడం అనేది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు కూడా ఒక పెద్దను సృష్టించింది, ఎందుకంటే మనం నమ్మేళ్లలో కూడా వల్నరబిలిటీస్ ఉండవచ్చని ఇది చూపింది. ఈ ఉదాహరణలు సైబర్ సెక్యూరిటీ ఎంత క్లిష్టమైనది మరియు ఎంత అవసరమైనది అని స్పష్టంగా చూపుతాయి. అద్భుతం! ఈ మొదటి ఎపిసోడ్లో మనం చాలా ముఖ్యమైన పునాది అంశాలను కవర్ చేశాము. ఒకసారి మనం చర్చించిన ప్రధాన విషయాలను క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. మొదటగా, మనం సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటో నిర్వచించుకున్నాము. డిజిటల్ను దాడుల నుండి రక్షించే పద్ధతులు, టెక్నాలజీలు మరియు ప్రక్రియల సమాహారం అని తెలుసుకున్నాము. 2026 నాటికి సైబర్ సెక్యూరిటీ ఎందుకు మరింత కీలకమవుతుందో, IoT, AI మరియు రిమోట్ వర్క్ వంటి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్స్ కారణంగా అటాక్ సర్ఫేస్ ఎలా పెరుగుతుందో కూడా మనం చర్చించాము. ఆ తర్వాత కొన్ని ప్రధాన రకాల సైబర్ బెదిరింపులను వివరంగా చూశాము. మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్, అది మీ సిస్టంకు హాని చేస్తుంది. ఫీషింగ్ అనేది మోసపూరిత కమ్యూనికేషన్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం.
ర్యాన్సమ్వేర్ అనేది మీ డేటాను ఎన్క్రిప్ట్ చేసి దాన్ని తిరిగి పొందడానికి డబ్బును డిమాండ్ చేసే ఒక భయంకరమైన దాడి. కి మూలస్తంభమైన CIA ట్రయాడ్ గురించి కూడా మనం లోతుగా తెలుసుకున్నాము. కాన్ఫిడెన్షియాలిటీ అంటే డేటాను అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుండి రక్షించడం. ఇంటెగ్రిటీ అంటే డేటా ఖచ్చితమైనదిగా మరియు మార్చబడకుండా ఉండటం. అవైలబిలిటీ అంటే అధీకృత వినియోగదారులకు డేటా మరియు సిస్టంలు ఎప్పుడూ అందుబాటులో ఉండటం. చివరిగా, కొలోనియల్ పైప్లైన్, టార్గెట్ డేటా బ్రీచ్ మరియు సోలార్ వైన్స్ అటాక్ వంటి నిజప్రపంచ ఉదాహరణలను విశ్లేషించడం ద్వారా ఈ భావనలు ఎలా ఆచరణలో పనిచేస్తాయో మరియు వాటి ప్రభావం ఎంత విస్తృతమైనదో అర్థం చేసుకున్నాము. ఈ ఎపిసోడ్లో నేర్చుకున్న ఈ ప్రాథమిక జ్ఞానం మీ సైబర్ సెక్యూరిటీ ప్రయాణానికి చాలా బలమైన పునాదిని వేస్తుంది. మీరు ఇప్పుడు డిజిటల్లోని బెదిరింపులను మరియు వాటి నుండి రక్షించుకోవడానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను బాగా అర్థం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్లో ఇంతవరకు నాతో పాటు ఉన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు మనం నేర్చుకున్నది సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో కేవలం ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ఈ కోర్సులో మనం మరింత లోతుగా వెళ్లబోతున్నాం. మా తదుపరి ఎపిసోడ్లో, అంటే ఎపిసోడ్ 2లో, మనం సైబర్ సెక్యూరిటీ రంగంలో అందుబాటులో ఉన్న వివిధ కెరియర్ పాథ్స్ మరియు రోల్స్ గురించి వివరంగా చర్చిస్తాము. ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజనీర్ లేదా ఇన్సిడెంట్ రెస్పాండర్ అంటే ఏమిటి? వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం అనే విషయాలను తెలుసుకుంటాం. అంతేకాకుండా, ప్రారంభించడానికి ఎలాంటి విద్య మరియు ధృవపత్రాలు అవసరమో కూడా విశ్లేషిస్తాం. ఒకవేళ మీరులో కెరీర్ను నిర్మించుకోవాలని చూస్తున్నట్లయితే, ఎపిసోడ్ 2 మీకోసం చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి, మా తదుపరి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచేసి లైక్ బటన్ను నొక్కండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ముఖ్యంగా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎపిసోడ్ల అప్డేట్ల కోసం నోటిఫికేషన్ను కూడా ఆన్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేదా ఏవైనా అంశాలపై మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే దయచేసి కమెంట్స్ విభాగంలో తెలియజేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. మళ్ళీ ఎపిసోడ్ 2లో కలుద్దాం. అప్పటి వరకు డిజిటల్గా సురక్షితంగా ఉండండి. నమస్కారం.